అరే కాకా ఇయ్యాల ఓ మస్తు ముచ్చట మీకోసం పట్టుకొచ్చిన. కల్వకుంట్ల ఆడిబిడ్డ కేసీఆర్ సార్ ముద్దు బిడ్డ కవితక్క ఇయ్యాల మీడియా ముందు ఏమన్నా మాట్లాడిందా? జోరుదారుగా మాట్లాడే అందరికి బరాబర్ ఇచ్చి పడేసే. సొంత అన్న కేటీఆర్ ని కూడా మిడిచిపెట్టలేదు. ఆయనకైతే ఫుల్ దమ్కి ఇయ్యబట్టే తెలుసా కాక. అరే గా మనిషి ఎప్పుడు గిట్లనే కదా మాట్లాడేది. కొత్త ఏముందే అనొద్దు మళ్ళా. గట్ల కాదే కాక. ఈ పారి కవితక్క మాటల్ని మేమివ్వాలంటే మేమివ్వాలనుకుంటా మీడియోళ్ళు ఫుల్లు ఎగబడ్డరట తెలుసా. మళ్ళా ఏమనుకుంటివి కవితక్కనా మజాక. లిక్కర్ కేసులలో ఇరుక్కొని జైలుకు పోయి కళ్ళల్లో నీళ్ళు అత్తున్నా గాని జనాలైతే ఇడిచిపెట్టలే. గదని గిదని లిక్కర్ క్వీన్ అని పాపం ఆమెని ఇష్టం వచ్చినట్లు బదనాం చేసిర్రు. అయినా కాక గీ రాజకీయాలు గిట్లనే చేస్తాయా ఏంది? అరే గా కవితక్క పాపం లిక్కర్ దందా నాకేం తెలియదు, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు, ఎందుకు ఇళ్ళ కిగ్గుతున్నారు, కేసీఆర్ మీ మాట వినడానా నన్ను పట్టుకున్నారు అని మొత్తుకొని చెప్పే. అయినా ఎవ్వలిన్లే. సిబిఐ వాళ్ళు లోపల వేసేదాకా నిద్ర అయితే పోలే. రాష్ట్రంలో జనాలు పార్టీల లీడర్లు ఇక చూసుకో ఎవ్వలకు దోసినట్టు వాళ్ళు అనబట్టే. ఒక్కలైనా అరే ఆమె తప్పు ఉంటదా అని ఆలోచించలే. కేసీఆర్ ను వంచతందుకే కవితక్కను బలి చేసిండ్రను ఇప్పుడు అంటున్నారు గాని అప్పుడైతే సప్పుడే చేయలే ఎవ్వలు. మరి ఆయమ్మకు గుసరాదా మరి? అట్లా చేస్తే గిట్లా గిట్లా చేస్తే గట్లా అని గాలి మాటలతోటి కేసు కట్టిర్రు అనుకుంటా ఢిల్లీ కోర్టు సార్లు సిబిఐలకు మస్తు క్లాస్ వీకిండ్రట. మొదట వీళ్ళ మీద దర్యాప్తు చేయాలి అని అన్నారట. దెబ్బ తిన్నోళ్ళకే నొప్పి తెలుస్తుంది, చూసేటోళ్ళకి ఏం తెలుస్తుంది అని అనబట్టే కవితక్క. నిజమే కదా కాక. గింతకాలం ఆమెను ఎంతెంత ఘోరంగా తిట్టిండ్రు. తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ ఇంకింత వాయే, పార్టీ బదనామయ్యే అనుకుంటా అయినోళ్ళు కానోళ్ళు అందరనుడే ఒర్రుడే. అయినా కవితక్క నేను తప్పు చేయలే, కేసు నుంచి ముత్యం లెక్క బయటికి కాస్తా చూడుండ్రి అని అనుకుంటుండే. కానీ నమ్మేటోళ్ళు ఎవ్వరు లేకపోయిరి. ఇప్పుడు కవితక్క కేసు వాయే అనంగానే కేటీఆర్ సార్ ట్వీట్ పెట్టిండు. చూసిండ్రా మేం అంటనే ఉన్నాం ఇదో పెద్ద ఫాల్తు కేసు, పార్టీని బదనాం చేసేందుకే కుట్ర చేసిండ్రని. గట్లనే అయ్యే. కానీ కష్టం నష్టం బీఆర్ఎస్ పార్టీకే వచ్చే. మొన్న ఎలక్షన్లకి కేసు పెట్టిండ్రానే ఓడిపోతిమి. ఇప్పుడు కవితమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది, ఆమెకు న్యాయం జరిగే. నిజాలు తెలియనంత వరకు గీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు దుష్ప్రచారాలు చూస్తూనే ఉంటాం అనుకుంటా ట్వీట్ పెట్టేసరికి కవితమ్మకు ఎక్కడనో గాలింది. ఒక్కసారి కైక్కుమన్నది. ఇక్కడనే కవితక్కకు గాలింది. ఇంతకాలం నోరిప్పనోళ్ళు కేసు కొట్టేసినాక మాట్లాడుతున్నారు. పోని గదైన మంచనరా అంటే అది లేదు. మళ్ళా పాత కథే. ఇగో బీఆర్ఎస్ కూటమి నా మెడల ఎయ్యకండి సార్లు, మీకో దండం పెడతా, ఇక నన్నైతే వదిలేయిర్రి. అసలు నేను కేసులలో ఇరుక్కున్నప్పుడు అందరు నన్ను అనటోళ్ళే. కడకు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళే నా వాళ్ళు అనుకున్నోళ్ళే నన్ను బదనం చేసి పడేసిర్రు. కత్తి కట్టి నన్ను పార్టీకించి బయటకు పంపిర్రు. గా దేవుని దయతోటి నేను ఇలా కేసుల నుంచి ముత్యం లెక్క బయటకు వచ్చిన. కానీ అన్న కేటీఆర్ ట్వీట్ చూసి మస్తు బాధ అవుతున్నది. నా కేసు వల్లే పార్టీ ఎలక్షన్లలో ఓడిపోయింది అన్నట్లు రాసుకొచ్చిండు అని బాధపడబట్టే. ఈ అహంకారమే తగ్గించుకోవాలి. మొన్న ఎలక్షన్లలో ఓడింది నా మీద కేసుల వల్ల కాదు, వాళ్ళు చేసిన తప్పులతోటి. దోపిడీ చేసేటోళ్లకు టికెట్లు ఇచ్చిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు జనాలకు చక్కగా ఇయ్యలే, చేస్తామని మాట ఇచ్చిన పనులు శానా చేయకపోతిరి. అన్నింటికి మించి పార్టీ వాళ్ళకు అహంకారం ఎక్కువయ్యే. ఇవే పార్టీని ఓడించినాయి. మళ్ళా నా మీద పడి ఏడ్చుడు ఎందుకు అని కవితక్క మస్తు గుస్సా అయింది. మళ్ళా కేటీఆర్ సారు ఎట్లా స్పందిస్తాడో చూడాలి. అలా బిడ్డ న్యాయంగా బయటకు వచ్చినా కూడా ఇప్పటిదాకా కేసీఆర్ సార్ ఒక్క ముక్క కూడా మాట్లాడకపోయే. అందుకే మళ్ళా కవితక్క పార్టీ పెడతా అని బరాబర్ అనబట్టింది. ఇది కాక కవితక్క కేసు ముచ్చట్లు. ఈ కథ ఇక్కడితోటి ఒడవలే. కవితక్క బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఇజ్జత్ ఎట్లా తీస్తుందో అని జనాలు ఇంతింత గుడ్లేసుకొని చూడబట్టే. చూడాలి మరి కథ యాడికెళ్ళి యాడికొస్తుందో.